ఒకప్పుడు పొద్దున్నే ఇంటి ముందు పేపర్ వేస్తే, ఆ రోజు ప్రపంచంలో జరిగినవన్నీ అందులో ఉంటాయని నమ్మేవాళ్ళం. సాయంత్రం టీవీలో వార్తలొస్తే అవన్నీ నిజమని అనుకునేవాళ్ళం. అప్పుడు ఒక వార్త నిజమా? కాదా? అన్న ఆలోచనే వచ్చేది కాదు. వార్త అంటే నిజం. కానీ ఇప్పుడు ఒక వార్త కనిపిస్తే ముందుగా అడిగేది అది ఏ ఛానల్, ఏ పేపర్ లేదా ఎవరి మీడియా. అంటే ఒకప్పుడు వార్తను చూసి దాన్ని ప్రసారం చేసిన మీడియాను నమ్మేవాళ్ళం. ఇప్పుడు ముందు అది ఏ మీడియా లేదా ఎవరి మీడియా అని తెలుసుకొని, అప్పుడు ఆ వార్తను నమ్మాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నాం. తెలుగు మీడియాలో ఈ మార్పు ఒక రోజులో వచ్చింది కాదు. నమస్తే. అసలు నమ్మకమే మీడియాకు ప్రాణం. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే అక్కడ మనం ఉండం. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనక ఉన్న నిజానిజాలు మనకు తెలీదు. ప్రతి పోలీస్ స్టేషన్‌కి మనం వెళ్ళలేం. ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో చూడలేం. అందుకే మా తరపున మీరు చూడండి, మా తరపున మీరు వినండి, మా తరపున మీరు ప్రశ్నించండి, మాకు నిజాలు చెప్పండి అంటూ ఆ బాధ్యతను మీడియాకే ఇచ్చాం. ఒక మంచి మీడియా సంస్థ అంటే పెద్ద భవనం కాదు. అత్యాధునిక స్టూడియో కాదు. వందల కెమెరాలు కాదు. మంచి మీడియా అంటే అది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకం అనే పునాదుల మీద వేసిన ఒక వంతెన. అందుకే ఒకప్పుడు తెలుగు పత్రికలకు గౌరవం ఉండేది. తెలుగు జర్నలిస్టులకు విలువ ఉండేది. పత్రికలో ఒక వార్త వచ్చిందంటే అది నిజమన్న నమ్మకం ఉండేది. సాయంత్రం వార్తలొస్తే కుటుంబం అంతా టీవీ ముందు కూర్చునేది. అరుపులు, కొట్లాటలు చూడ్డానికి కాదు, వార్తలు వినడానికి. దేశంలో, రాష్ట్రంలో మన జీవితాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోడానికి. వేలాది జర్నలిస్టులు ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నిస్తూ, ప్రజల తరపున నిలబడుతూ, ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించిన నమ్మకం అది. ఇప్పుడు నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు తెలుగు ప్రజలు అదే నమ్మకంతో తెలుగు మీడియాను చూస్తున్నారా? ఒకే సంఘటన 4 ఛానళ్లలో 4 రకాలుగా కనిపిస్తుంది. ఒకే ప్రసంగాన్ని ఒక ఛానల్ ఆకాశానికి ఎత్తితే, మరో ఛానల్ దాన్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ప్రజల విజయం అని ఒక పత్రిక రాస్తే, ప్రజల నాశనానికి తీసుకున్న నిర్ణయం అని మరో పత్రిక రాస్తుంది. ఇంతకీ అసలు నిజం ఎక్కడుంది? ప్రజలు మీడియాను నమ్మింది మీడియా గొప్పదని కాదు. తమ తరపున ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారని. అదే జర్నలిజం చేయాల్సిన అసలు పని. జర్నలిస్టులు ప్రభుత్వానికి శత్రువులు కాదు. ప్రతిపక్షానికి పనిచేసే కార్యకర్తలు కాదు. వారు ప్రజల తరపున నిలబడేవారు. కానీ గత కొన్నేళ్లుగా తెలుగు మీడియా నెమ్మదిగా తన దారి మార్చుకుంది. క్రమంగా మీడియా కూడా రాజకీయాల్లో ఒక భాగంగా మారిపోయింది. మీడియా ప్రజల కోసం పనిచేయడం మానేసి రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారిపోయింది. మొదట్లో ఈ మార్పు అంతగా కనిపించలేదు. కానీ క్రమంగా అది అందరికీ స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. ఈ మార్పు ఎలా వచ్చింది? అసలు దీనికి కారణం ఎవరు? ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు. తెలుగు మీడియాను ఈ స్థితికి తీసుకొచ్చింది ఒకరు అధికారానికి దగ్గర కావాలనుకున్న రాజకీయ నాయకులు, రెండో వారు రాజకీయ సంబంధాలు, వ్యాపార ప్రయోజనాలు ఎక్కువ లాభం తెస్తాయని నమ్మిన కొంతమంది మీడియా యజమానులు. ఈరోజు ప్రజలు ఒక వార్త నిజమా కాదా అని కాదు, ముందు అది ఎవరి మీడియా అని అడుగుతున్నారు. ఇదే తెలుగు జర్నలిజం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఓటమి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మరో విషాదం కూడా జరిగింది. అదే జర్నలిస్టుల విలువ లేదా వారిపై నమ్మకం తగ్గిపోవడం. వాళ్ళు ప్రజలకు పనికి వచ్చే ఎన్ని నిజాలను బయటపెట్టారు అన్న దానికంటే, వాళ్ళు ప్రభుత్వంలో ఎవరికి దగ్గరగా ఉన్నారన్న దాన్ని బట్టి వారి విలువను అంచనా వేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. తెలుగు జర్నలిజంలో ఇప్పటికీ అద్భుతమైన విలువలతో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. బెదిరింపులు ఎదుర్కొంటున్నవారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు, ప్రజల తరపున నిలబడుతున్నవారు ఉన్నారు. అందుకే అనిపిస్తుంది అసలు సమస్య వ్యక్తుల్లో కాదు, మీడియా వ్యవస్థలో ఉందని. ఒకప్పుడు రాజకీయ నాయకులు రేపు పత్రికలో నా గురించి ఏం రాస్తారు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వార్త రాస్తే ఎవరికి కోపం వస్తుందో అని మీడియా అనుకుంటుంది. ఇదే తెలుగు మీడియా ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభం. ఎందుకంటే ప్రభుత్వాన్ని లేదా అధికారాన్ని చూసి భయపడే మీడియా అధికారాన్ని ప్రశ్నించదు. అధికారాన్ని ప్రశ్నించని మీడియా ప్రజలకు ఉపయోగపడదు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో నిజంగా నష్టపోతున్నది మీడియా కాదు,
సాధారణ ప్రజలు. వారికి రాజకీయ నాయకులతో సంబంధం లేదు. మీడియా యజమానులతో సంబంధం లేదు. వారికి కావాల్సిందల్లా నిజమైన వార్తలు. ఎందుకంటే వాళ్ళు రేపు ఎవరికి ఓటు వేయాలన్నా, మరే నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆ సమాచారాన్ని బట్టే తీసుకుంటారు. అలాంటప్పుడు వార్తలు ముందే ఇలా రాజకీయ రంగులు పులుముకొనొస్తే చివరికి ప్రజలు ఎవరిని నమ్మని పరిస్థితొస్తుంది. ఆ ఛానెల్ అన్ని అబద్ధాలు చెప్తుంది. ఆ పేపర్ పలానా వాళ్ళది. అందుకే అలా రాస్తారు. ఆ టీవీ డిబేట్ అంతా డ్రామా. ఒకప్పుడు ప్రజల నుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు పర్లేదు ప్రజలు కూడా తెలివిగా ఆలోచిస్తున్నారనిపిచ్చేది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది తెలివి కాదు. మీడియాపై వారికి నమ్మకం పోవడం అని. ప్రజలు ప్రతి వార్తను ఇలా అనుమానిస్తే అప్పుడు అబద్ధాలు చెప్పే మీడియా మాత్రమే కాదు, నిజం చెప్పే మీడియా కూడా నష్టపోతుంది. ఇదే తెలుగు మీడియా ఇప్పుడు చెల్లిస్తున్న భారీ మూల్యం అని చెప్పాలి. సరిగ్గా మన న్యూస్ పేపర్లు, టీవీ మీడియా మీద ఇలా నమ్మకం తగ్గుతున్న సమయంలోనే మరో మీడియా ప్రపంచం వేగంగా విస్తరించడం ప్రారంభమైంది. అదే సోషల్ మీడియా. మొదట్లో చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అది ఫోన్‌లో కాలక్షేపం, పిల్లలకు వినోదం, అస్సలు వార్తలకు దీనికి సంబంధమే లేదు లాంటి మాటలతో సోషల్ మీడియాను కొట్టిపడేశారు. కానీ త్వరలోనే దాని పవర్ తెలిసొచ్చింది. ఒకప్పుడు వార్తలు రాసే హక్కు, చెప్పే హక్కు కొందరి చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతుల్లో ఒక కెమెరా ఉంది. ఒక మైక్రోఫోన్ ఉంది. ఒక మొబైల్ స్క్రీన్ ఉంది. సమాచార ప్రపంచంలో ఇది పెద్ద విప్లవం అని చెప్పాలి. ఒక ఊళ్ళో ఏదైనా జరిగితే ఒకప్పుడు ఆ సంఘటన ఆ ఊరు దాటి ఎళ్ళేది కాదు. ఈరోజు అదే వీడియో కొన్ని గంటల్లో లక్షల మందికి చేరుతుంది. ప్రధాన మీడియా పట్టించుకోని ఎన్నో సమస్యలను సోషల్ మీడియా వెలుగులోకి తీసుకొస్తుంది. అవినీతి సంఘటనలు, ప్రజా సమస్యలు, బాధితుల ఇంటర్వ్యూలు మొదట వినిపిస్తున్నది సోషల్ మీడియాలోనే. అయితే ఇక్కడ కూడా సమస్యుంది. టెలివిజన్‌ను గుడ్డిగా నమ్మినట్టు సోషల్ మీడియాను కూడా గుడ్డిగా నమ్మితే మళ్ళీ మన ప్రయాణం మొదటికే వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో జర్నలిస్టులు ఉంటారు, రాజకీయ కార్యకర్తలు ఉంటారు. నిజం చెప్పేవాళ్ళు, అబద్ధాలు సృష్టించేవాళ్ళు ఉంటారు. అందరూ ఒకే తెర పైన ఒకే సైజులో కనిపిస్తారు. అంతే వేగంగా మనకు సమాచారం అందిస్తారు. మన న్యూస్ పేపర్, టెలివిజన్ మీడియాలో తప్పులు సరిదిద్దడానికి ఒక ఎడిటర్, ఒక న్యూస్ రూమ్, కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. సోషల్ మీడియాలో అలాంటి వ్యవస్థ ఉండదు. అందుకే అక్కడ ప్రమాదాలు కూడా ఎక్కువ. అందుకే సోషల్ మీడియా న్యూస్ పేపర్లు, టీవీ మీడియాకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం ఒక వీడియో తీయడం వార్త కాదు. ఒక అభిప్రాయం చెప్పడం జర్నలిజం కాదు. జర్నలిజం అంటే ప్రభుత్వంలో ఒక ఫైలును నెలల తరబడి వెంబడించడం. ఒక అవినీతిని ఆధారాలతో నిరూపించడం. 2 వైపుల అభిప్రాయాలు తెలుసుకోవడం. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దడం. జర్నలిజం ఒక వృత్తి. అందుకే న్యూస్ పేపర్లు, టీవీ మీడియా చాలా అవసరం. అదే సమయంలో న్యూస్ పేపర్లు, టీవీ మీడియా తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించడానికి స్వతంత్ర సోషల్ మీడియా కూడా అవసరం. న్యూస్ పేపర్లు, టీవీ మీడియా సోషల్ మీడియాకు విశ్వసనీయత నేర్పాలి. అలాగే సోషల్ మీడియా తనకున్న స్వేచ్ఛతో న్యూస్ పేపర్లు, టీవీ మీడియాకు ధైర్యాన్ని గుర్తు చేయాలి. చివరిగా ఈ మొత్తం చర్చ తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు మీడియాను వదిలిపెట్టలేదు. మీడియానే ప్రజల నమ్మకాన్ని నెమ్మదిగా కోల్పోయింది. నమ్మకం అనేది ప్రకటనలతో రాదు, నినాదాలతో రాదు, ఎవరో ఇచ్చేది కాదు. ప్రతిరోజు నిజం చెప్పడం ద్వారా, ప్రజల తరపున నిలబడడం ద్వారా, అధికారాన్ని ప్రశ్నించడం ద్వారా సంపాదించుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో నిజాయితీ గల మీడియా లేకపోతే అధికారాన్ని ప్రశ్నించే గొంతు బలహీనపడుతుంది. అందుకే మీడియాను కాపాడడం అంటే మీడియా సంస్థలను కాపాడడం కాదు. ప్రజలకు నిజం చెప్పే విలువను కాపాడడం. ఒకప్పుడు వార్త అంటే నిజం. మళ్ళీ వార్త అంటే నిజం అనే నమ్మకం తిరిగి రావాలి. ఆ రోజే వార్తను చూసి దాన్ని చెప్పిన మీడియాను మళ్ళీ నమ్మే రోజులు వస్తాయి.